ప్రేమైనటువంటి దేవుని సంగమా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలోంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23, 24 చదవండి. 23 వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమైన మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. దేవుని మాట మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానము అంటే మాట. మాట ఇచ్చిన వాడు ఎవరంట? నమ్మదగిన వాడు. ఈ లోకంలో మనుషులు మాట చెప్తారు, కానీ ఆ మాటను నిలబెట్టుకోలేము. ఖచ్చితంగా నేను నీకు సహాయం చేస్తా, ఖచ్చితంగా నేను నీకు మేలు చేస్తా అని మనుషులు చెప్తారు. మేలు చేయడం వదిలిపెట్టి మేలుకు బదులుగా మనిషి కీడు చేస్తాడు. కానీ దేవుడైతే వాగ్దానము చేస్తే, దేవుడు ఏదైనా మాట ఇస్తే, దేవుడు ఏదైనా మాట చెబితే అది ఎట్లుంటుందంట? నమ్మదగిన వాడు. మనము నమ్మాల్సినటువంటి వాడు ఆయన. ఆయన ఎప్పుడు కూడా మాట తప్పే దేవుడు కాదు. నీకు ఇస్తా అంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. సొలొమోను జ్ఞానం అడిగినాడు, జ్ఞానముతో పాటు ఇంకేమి ఇచ్చినాడు? ఐశ్వర్యం కూడా అనుగ్రహించినాడు. మనం అడిగే దానిని బట్టి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ఇస్తా అంటే ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు ఇవ్వకపోతే ఏది కూడా మనం పొందుకోలేము. మన జీవితంలో మన ఆయుష్కాలం కూడా ఎవరు ఇచ్చినదే? దేవుడు ఇచ్చినదే. మనమే మన జీవితాన్ని కాపాడుకోలేము. ప్రతిదీ కూడా దేవుడు ఇస్తే పొందుకున్నాం మనం. అందుకే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనము నిరీక్షణ విషయమై, నిరీక్షణ అంటే వస్తాది, నేను పొందుకుంటాను అన్నటువంటి నమ్మకము మనకు ఉండాలి. అది ఎప్పుడైనా మన దగ్గరికి రావచ్చు, దేవుడు ఇచ్చేది. మనం కూడా చాలాసార్లు అడుగుతున్నాం, దేవా నాకు ఇది కావాలి, ఇది చెయ్యి, నాకు నా జీవితంలో మేలు చెయ్యి అని అడుగుతుంటాం. మనం అడిగినది మనం పొందాలంటే కూడా చాలా సమయం పట్టొచ్చు. ఆ సమయం వరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూసేవారుగా ఉండాలి. ఎదురు చూపులోనే ఉంది గొప్పతనం. ఓపిక అనేది చాలా ఉత్తమమైనది, చాలా గొప్పది. అందుకే నిరీక్షణ విషయమై మనం మెప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొని ఉండాలి. మనం ఏదైతే మన జీవితంలో కూడా ఒప్పుకుంటూ ఉంటాం దేవునితో, దేవా నా జీవితంలో నువ్వు చేస్తే, మేలు చేస్తే నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తా, నా జీవితంలో నువ్వు మేలు చేస్తే నీకు ఫలాన్ని నేను ఇస్తా అని మనం ఒకవేళ దేవునితో మనం ఒప్పుకొని ఉంటే, ఆ ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలంట? చెల్లించాలి. అందుకే మనము ఏదైతే మనము ఒప్పుకొని ఉన్నామో దాన్ని పట్టుకొని ఉండాలి. నిశ్చలంగా పట్టుకొని ఉండాలి, వదిలిపెట్టకూడదు. ఏదైనా మనం కూడా దేవునితో మనం ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా మనం చేయాలి. ముఖ్యంగా మనం ఏం చేయాలి? దేవుని నుంచి మనం పొందుకోవాలంటే మోకాళ్ళ ప్రార్థన అనేది చాలా అవసరమైంది. దేవుని దగ్గర మనము పర్సనల్గా కూడా ప్రార్థన చేసుకోవాలి. సంఘంతో పాటు చేయాలా, సమాజంతో పాటు చేయాలా, పర్సనల్గా నీవు కూడా ఏం చేసుకోవాలా? ప్రార్థన అనేది చేసుకోవాలి. అందుకే మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని గట్టిగా ఏం చేయాలా? పట్టుకొని ఉండాలి. ఆ విధంగా పట్టుకుంటేనే మనకు దొరుకుతుంది. మనం వదిలిపెడితే డబ్బు అయితే బాగా గట్టిగా పట్టుకుంటాం, ఇంకా మిగతాది ఎక్కువ పట్టుకోం, ఆలోచించాం. జ్ఞానం కూడా బాగా రావాలంటే ఏం చేయాలా? హృదయంలో అది పెట్టుకోవాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలా, పట్టుకోవాలి. అందుకే నిశ్చయంగా మనము దానిని పట్టుకునే వారుగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే నిశ్చయముగా పట్టుకొని ఉండాలి.
నిశ్చయముగా ఖచ్చితంగా మనం పట్టుకొని ఉండాలి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని, ఏం పట్టుకోవాలా? జీవవాక్యమును మనము చేత పట్టుకొని ఉండాలి. సార్ పాట పాడుతుంది, మొట్టమొదటి పాట. సాతాను శోధనలు ఎన్ని వచ్చినా కూడా మన చేతిలో ఏముండాలా? వాక్యం ఉండాలి. మన హృదయంలో వాక్యం ఉండాలి. ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. అది మన హృదయంలో దాచిపెట్టుకొని ఉండాలి. అది జీవజలముగా ప్రవహించేదిగా ఉండాలి. మనం వేసుకున్న ఇంజెక్షన్ కానీ టాబ్లెట్ కూడా మనం మింగితే అది ఎక్కడ పోతుంది? రక్తంలో కలిస్తేనే మనకు అది ఏం చేస్తుంది? స్వస్థత కలుగజేస్తుంది. నువ్వు వేసుకున్న మాత్ర కానీ లేకపోతే టానిక్ కానీ వెంటనే కక్కేసినాం అనుకోండి, దాని వలన నీకు రోగం బాగా కాదు. విన్న వాక్యము కూడా అది ఎక్కడ కలవాలా? మన హృదయంలో కలిసిపోవాలి, మన హృదయంలో పెట్టుకోవాలి. మనం ఆ విధంగా పెట్టుకుంటే అప్పుడు మనము మన శత్రువులు ఎదుట జయిస్తాం. అందుకే ఇక్కడ ఏం చెబుతుందంటే, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని. వాక్యము ఏం చేస్తుంది అంటే మనిషిని జీవింపజేస్తుంది. వాక్యము మనిషిని బ్రతికింపజేస్తుంది. వాక్యము మనిషిని గొప్ప స్థితిలోనికి తీసుకొని పోతుంది. అందుకే జీవవాక్యమును చేత పట్టుకుంటే ఎట్లుంటే మనము లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మనము జ్యోతుల వలె కనబడతాం. ఏది పట్టుకుంటే? వాక్యం పట్టుకుంటే. వాక్యము నీ హృదయంలో ఉంటే లోకానికి నీవు వెర్రివాడిగా కనపడచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం ఎట్లుంటాం? జ్యోతుల వలె ఉంటాం. వాక్యము పట్టుకుంటే చాలా మందికి విరోధులుగా ఉంటాము, కానీ దేవునికి గొప్ప వారుగా ఉంటాం. వాక్య ప్రకారంగా నడుచుకుంటే దేవునికి ఇష్టమైన వారుగా ఉంటాం. లోకంలో కూడా మనం ఎట్లుంటామంట? ప్రత్యేకించబడిన వారుగా ఉంటాం, జ్యోతుల వలె ఉంటాం. ఎందుకు జ్యోతుల వలె ఉన్నామంటే మనలో ఏముంది? వెలిగించే వాక్యం ఉంది కాబట్టి. వాక్యం లేకపోతే జ్యోతి మనలో ఉండదు. వాక్యం మనల్ని వెలిగింపజేస్తుంది, వాక్యం మనల్ని జీవింపజేస్తుంది, వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. అందుకే జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. వాక్యము ఎవరిలో ఉంటుందో, నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, ప్రత్యేకంగా కనబడతాం, ప్రత్యేకంగా నడుస్తాం. అది సాతానుకి ఇష్టమైనట్టుగా నడువం. ఎవరికి ఇష్టమైనట్టుగా ఉంటామో దేవునికి ఇష్టమైన వారుగా కనపడతాం. మనలో వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. ఏ వెలుగు? వాక్యం అనేటువంటి వెలుగును మనం పట్టుకోవాలి. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఎందుకు కలుగుతుంది అతిశయము? మనం లోకములో వాక్యం అనేటువంటి జ్యోతిని పట్టుకొని పరిగెత్తుచున్నాము కాబట్టి మనము పడిన ప్రయాస, మనము పడిన కష్టము నిష్ప్రయోజనము కాదు. అది ఏమవుతుంది? ప్రయోజనకరంగా అవుతుంది. ఎక్కడ గట్టిగా పట్టుకోవాల వాక్యాన్ని? శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టం వచ్చినా, ఉపద్రవం వచ్చినా వాక్యాన్ని మాత్రం మనం గట్టిగా పట్టుకోవాలి. వాక్యాన్ని వదిలిపెట్టకూడదు. మన హృదయంలో ఫలింపజేసుకోవాలి. మన హృదయంలో ఉంటే మనం ఎట్లా కనపడతామో అందరిలో ప్రత్యేకంగా కనపడతాం. మనం చూసిన వాళ్ళు ఏమంటారు? బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని మన గురించి చెప్పేవారుగా ఉంటారు. అందుకే నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగు. క్రీస్తు దినమున, క్రీస్తు వచ్చినప్పుడు నాకేం కలుగుతుంది? అతిశయం. అందరూ వాక్యాన్ని చేత పట్టుకోరు, అందరికీ వాక్యం హృదయంలో పోదు. అందరూ వింటున్నారు, కానీ ఏం చేస్తున్నారు? ఒక చెవిలో విని
మరొక చెవులో వదిలిపెడుతున్నారు. మనమైతే మన చెవిలో విన్న వాక్యము మన హృదయంలోనికి పోవాలి. చెవుల వాక్యము హృదయంలోనికి పోతే అది 30 60 100 ఫలిస్తుంది. అందుకే విన్న వాక్యమును గట్టిగా చేత పట్టుకొని నిశ్చలముగా దాన్ని పట్టుకునేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం పట్టుకుంటామో సాతాను మనల్ని కింద పడేసినా కూడా మనం ఎట్లుంటామంటే అప్పుడు తిరిగి లేస్తాం. చూడండి 37వ కీర్తన 24వ వచనంలో యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు. ఎందుకు అతని చేయి పట్టుకున్నాడంటే నువ్వు ఎవరిని పట్టుకున్నావు? వాక్యమును నీ చేత పట్టుకున్నావు. వాక్యమును నీ చేత పట్టుకున్నావు అంటే వాక్యం ఎవరు? నీవు దేవుని పట్టుకొని ఉన్నావు. నువ్వు కింద పడితే కూడా ఏదైతే అప్పుడు యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. అంటే అర్థమేమి? లేస్తాడు. ఎందుకు మనం పట్టుకునేది ఏదాన్ని? వాక్యాన్ని పట్టుకున్నాం. మన చేతితో ఏముంది? వాక్యం ఉంది. మన హృదయంలో ఏముంది? వాక్యం ఉంది. ఆ వాక్యము నిన్ను నువ్వు పడిపోయినా ఆ వాక్యం నిన్ను ఏం చేస్తుంది? మరలా లేపుతుంది. వాక్యం లేని మనిషి, లోకాన్ని ప్రేమించే వ్యక్తి, సాతానుకు దాసుడు, వాడు పడిపోతే ఇంకా మరలా లేడు. ఎందుకంటే వాడు పడిపోతే ఎక్కడ పోతాడు? ఒకటేసారి ఇంకా పాతాళానికే పోతాడు. ఎందుకంటే వాడి దృష్టిలో, వాడి హృదయంలో వాక్యమునకు చోటు లేదు కాబట్టి. మన హృదయంలో వాక్యం ఉంది కాబట్టి ఒకవేళ మనల్ని సాతాను శోధించి పడగొట్టినా కూడా మరలా మనము తిరిగి లేస్తాం. ఎందుకు లేస్తాము అంటే నీవు పట్టుకున్నటువంటి వాక్యం అనే జ్యోతి నీవు చీకటిలో పడకుండా, గాఢాంధకారంలో పడకుండా నిన్ను అది చక్కగా నడిపిస్తుంది. అందుకే వాక్యమును మనం చేత పట్టుకొని ఉండాలి. ఒకవేళ మనము ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7 మారులు పడినా కూడా తిరిగి లేస్తామట. 24వ అధ్యాయము సామెతలు 16వ వచనం, నీతిమంతులు 7 మారులు పడినా కూడా తిరిగి లేస్తారు. అది ఏ స్థితి అయినా కూడా, అనారోగ్యం పాలైనా, అస్వస్థతలో ఉన్నా, బలహీనులుగా ఉన్నా, విశ్వాసంలో పడిపోతూ ఉన్నా కూడా నేను ఏం చేస్తుంది? బ్యాలెన్స్ చేస్తుంది. ఏది? వాక్యం. వాక్యము నిన్ను అభివృద్ధి చేస్తుంది. వాక్యము నిన్ను శాశ్వతంగా పడగొట్టదు. ఒకవేళ శాశ్వతంగా పడగొట్టాలని ప్రయత్నం చేసినా కూడా అపవాది వాక్యము నిన్ను జయింపజేస్తుంది. వాక్యము నిన్ను విజయ వీరునిగా, విజయ వీరురాలుగా నిలబెడుతుంది. ఎందుకంటే నువ్వు వాక్యముల చేత పట్టుకొని ఉన్నావు కాబట్టి. నీతిమంతుడు 7 మారులు పడినా కూడా తిరిగి లేస్తాడు. దేవుడు తిరిగి లేపుతాడు. పేతురు కూడా పడిపోయినాడు. మొదట సంతోషంతో, అయ్యా నేను నీ వలె నీళ్ళలో నడుస్తా, విశ్వాసంగా ఉన్నాడు. యేసుని అనుసరిస్తూ ఉన్నాడు. ఒక్క క్షణము అతనిలో ఏమైంది? భయం వచ్చేసింది. దేవుడు ఉన్నాడు అనేది మర్చిపోయినాడు. ఆ గాలి వానను, ఆ తుఫాను చూసి భయపడిపోయినాడు. అతడు వెంటనే నీళ్ళలో మునిగిపోయినాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, వెంటనే యేసు అతని చేయి పట్టుకొని అల్ప విశ్వాసి ఏమంటున్నాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? పేతురు మునిగిపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు పేతురుని వదిలిపెట్టినాడా దేవుడు? వెంటనే అతని చేయి పట్టుకొని నీళ్ళ నుండి ఏం చేసినాడు? పైకి లేపినాడు. ఎందుకు అతడు లేవవలసి వచ్చింది అంటే అతడు దేవుని యొక్క అనుచరునిగా, దేవుని యొక్క శిష్యునిగా, దేవుని వెంబడించేవాడుగా, అతనిలో దేవుని వాక్యం ఉంది కాబట్టి అతడు పడిపోయినా కూడా తిరిగి వెంటనే ఏమైనాడు? లేచినాడు. ఎవరు లేపినారు? దేవుడు లేపినాడు. అందుకే వాక్యము మన చేతిలో ఉంటే ఎవరున్నట్ల? దేవుడు మన చేతిలో ఉన్నట్టు.
అక్కడ వెంటనే ప్రభు యేసుక్రీస్తు చేయి పట్టి లేపినాడు. అతను పడిపోయినప్పుడు ఒక మాట ఏమన్నాడు? అల్ప విశ్వాసి. కొన్నిసార్లు మనం అల్ప విశ్వాసులుగా మారిపోతుంటాం, సందేహిస్తూ ఉంటాం. అది మన జీవితంలో జరుగుతుంది. ఆలస్యమైనప్పుడు మనం పొందాల్చుకునేది జరగనప్పుడు అయ్యో నేను పొందగలనా లేదా అని సందేహం పడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు కూడా కొన్నిసార్లు మనల్ని కూడా అల్ప విశ్వాసి, ఎందుకు నీవు సందేహపడుతున్నావు? ఆ మాట మనల్ని కూడా దేవుడు అనొచ్చు. ఒకవేళ మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే పేతురు పడిపోయినా ఎట్లా లేచినాడు, మనం కూడా వెంటనే తిరిగి లేస్తాం. అందుకే దేవుని యందు ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థవంతుడుగా ఉండి చెడుతనమును విసర్జించినటువంటి యోబు కూడా పడిపోవడానికి, అతన్ని పడగొట్టడానికి ఎవరు ప్రయత్నం చేసినారు? భార్య ప్రయత్నం చేసింది. కానీ యోబు పడిపోలేదు, నిలబడినాడు. యోబులో ఎవరొచ్చి శోధిస్తున్నారు? ఆమె ఆ మాట అనిందంటే ఆమెను శోధిస్తూ, అంటే యోబుని రకరకాలుగా శోధిస్తుంది. చివరికి ఎవరు లేకొచ్చింది? అది భార్య నుండి శోధిస్తుంది. యోబు యొక్క విశ్వాసతను పడగొట్టాలని ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఏమంటుందంటే ఆయన, యోబు భార్య, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కా. వదిలిపెట్టేసి దేవుని తిట్టు, దేవుని దూషించు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థవంతుడుగా ఉండి నమ్మకంగా మంచి పేరున్నటువంటి యోబును పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ యోబు పడిపోకుండా నిలబడగలిగినాడు. ఏమన్నాడు? అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించింది కదా, కీడు కూడా మనము అనుభవించాలి కదా. ఎంత మంచి మాట చూడండి. ఎన్నో మేలు అనుభవించిన మనము కీడు కూడా మనము అనుభవించాలి కదా. నీవు మూర్ఖురాలుగా మాట్లాడుతున్నావు అన్నాడు. అతనిలో ఉండే యథార్థత, అతనిలో ఉండే వాక్యము, అతడు దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి, విశ్వాసంలో గట్టిగా నిలబడినాడు కాబట్టి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఈ మాట వింటున్న మనమందరం కూడా దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి, విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా ముందుకు కొనసాగితే, మరణం వరకు నమ్మకంగా ఉంటే దేవుడు జీవకిరీటం ఇస్తాడని వాక్యం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభు పేరిట వందనాలు.